హలో అండి, వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు వీడియోలో సేమియా పాయసం ఉదయం ప్రిపేర్ చేస్తే సాయంత్రం వరకు కూడా చిక్కబడకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్గా చేసే పాయసం కన్నా ఇలా ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని అందులోనే చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత సేమియాని వేసుకొని మంచిగా వేయించుకోవాలి. 1 కప్పు సేమియా వేసాను. లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోండి. మంచి కలర్ స్మెల్ మంచిగా రావాలి. అలా వేయించుకున్నాక ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసుకోండి. వేసి సేమియా అందులో ఉడుకుతున్నప్పుడు 1 కప్పు దాకా చక్కెర వేసుకోండి. 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర వేసాను. మీరు స్వీట్ ఎక్కువగా తినేదంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంకా లేదు అంటే స్వీట్ తక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు వేసుకోవచ్చు. వేసుకొని ఈ వాటర్ అంతా కూడా చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. సేమియా ఉడుకుతుంది, చక్కెర చాలా చక్కగా మనకి సేమియాకి పడుతుందన్నమాట. అందుకే మనకి ఈ స్వీట్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసి చూడండి. నెక్స్ట్ అంతా కూడా ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ ఈ గిన్నెని ఒక పక్కకి దించుకోవాలి. దించుకొని ఇందులో 1 గ్లాసు మనం చిక్కటి పాలు యాడ్ చేసుకోవాలి. పాలు ఎన్ని యాడ్ చేసుకోవాలి అనేది ఇంకా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. ఇంకొంచెం పల్చగా గ్లాస్లో వేసుకొని తాగేలాగా కూడా ప్రిపేర్ చేసుకుంటారు కొంతమంది. దాన్ని బట్టి మీరు పాలు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ పాలు యాడ్ చేశాను. చూసారా ఎంత చక్కగా మనకి లుక్ కూడా చాలా బాగుంది కదా. ఇలా ప్రిపేర్ చేసి చూడండి. సాయంత్రం వరకు కూడా చాలా బాగుంటుంది. చిక్కబడకుండా సేమియా మనకి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.